ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి అంబాసిడర్ గారు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అంటే ట్రంప్కి ప్లాన్ బి ఉంటుంది. ఈ ఖమేనీ ఉన్నాడో లేడో తెలియని ఖమేనీ వింటాడో లేదో తెలియకపోయినా ట్రంప్ హాజ్ అ డిఫరెంట్ ప్లాన్. ఈ షా జూనియర్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన మహోత్సవం ఒకటేదో కాన్సెక్రేషన్ సెరమనీ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ షా జూనియర్ హీ హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఫర్ ద లాస్ట్ 50 years. ఇరాన్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, ఆ డెమోగ్రఫీయే తెలియదు ఆయనకి. ఎందుకంటే ఎగ్జైల్లో ఉన్న కారణంగా, వాళ్ళ తండ్రి ఎగ్జైల్లో ఉన్న కారణంగా ఆయనకు ఆ ఇరానియన్ కల్చర్ కానీ భావోద్వేగాలు కానీ అక్కడ ఉండే పరిపాలనా పరమైన వ్యవస్థ గురించి కానీ సమగ్రమైన అవగాహన ఉండిపోవచ్చు. పెద్ద షాకి 4 పిల్లలు, ఈయన చిన్నోడు. వీళ్ళ సిస్టర్ ఆవిడ లీలా పెహ్లావి, ఆవిడ 31 yearsకి షీ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ సెవరల్ హెల్త్ డిజార్డర్స్. లేకపోతే ఆమె వచ్చి ఉండేదని ఒక ప్రచారం లోగడు ఉండేది. సరే, ఇతను ఇప్పుడు 50 yearsగా లేని ఒక మనిషిని ఆ దేశానికి తీసుకొచ్చి నువ్వు అధ్యక్షుడివి, నువ్వు పరిపాలించంటే ఏం ఆయనకి, ఆయన ఫినామినల్గా ఆయన మన షా కొడుకు అనే ఒక భావోద్వేగం అటాచ్ అయి ఉండొచ్చు కాక, బట్ బ్యూరోక్రాట్స్ ఆయనకి ఎంతవరకు సహకరిస్తారు? అండ్ అసలు అక్కడ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉందా లేదా? ఇప్పటివరకు అది ఉన్నది థియోక్రటిక్ స్టేట్లో ఇలాంటివే ఉండవు కదా. ముల్లా చెబితే మాట దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకోవటం, ఆ రివల్యూషనరీ గార్డ్స్ జనం మీద పడి చంపేయటం, ఈ రెండే వాళ్ళకి తెలుసు. అలాంటి చోట ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎన్వైరాన్మెంట్ ప్రో అమెరికా ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఒకవేళ నిజంగా ఆయన తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసినా సాధ్యమవుతుందా? వాసు మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు షా ఫాల్ 1979 తర్వాత 17 years పిల్లోని లెక్క ఏదో దేశాన్ని వదిలిపెట్టిపోయి ఎగ్జైల్లో ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి నేను రిప్రజెంట్ చేస్తాను ఇరాన్ అని అంటే, ఒకవేళ ఇన్ బిట్వీన్ కొన్ని ఇష్యూస్లలో తను ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ వెల్ఫేర్ గురించి వేరియస్ కంట్రీస్కు ఏదైనా రిప్రజెంట్ చేసినట్టు, ఏదైనా సాధించినట్టు కనుక కనిపిస్తే ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ అదే అవుతుంది, అమెరికన్ పప్పెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మాకు అవసరం లేదని మొదలు పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడున్న పరిస్థితులలో ఇప్పుడు అమెరికన్స్కు తగ్గట్టు ఎవరు ఆల్టర్నేట్ కనిపించట్లేదు. సో అక్కడున్న ఇది లిబరల్స్, తర్వాత ఇక కమ్యూనిస్టులు అయితే అమెరికన్స్ కూడా యాంటీ అగెనిస్ట్ కాబట్టి వాళ్ళను కమ్యూనిస్ట్ ఐడియాలజీని రానియరు. ఓన్లీ మోడరేటర్స్, లిబరల్స్ ఉంటే వాళ్ళను సరి అయిన ఒక లీడర్ లెక్క కనిపించే ప్రామినెంట్ ఫిగర్ లెక్క కనిపించట్లేదు. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే 79 ఇప్పుడు అప్పుడే బాగున్నది, ఇదంతా వీళ్ళు వచ్చి మొత్తం కంట్రీని నాశనం చేశారనేది ఒక సెంటిమెంట్ ఉన్నది. కాబట్టి అదే సెంటిమెంట్తో అదే ఫ్లాగ్ని తీసుకొచ్చి అదే ఒక పర్సన్ తీసుకొస్తే కొంతవరకు ప్రజల్లో మళ్ళీ ఒక రీగ్రూపింగ్ అరౌండ్ దిస్ షా ఫ్యామిలీ, షా డిసెండెంట్స్ ఉంటుందనే ఉద్దేశంతో వచ్చింది అది. కానీ ఇదంతా ఈ షా ప్రేమతోటి కాదు, కానీ యాంటీ ఖమేనీ, యాంటీ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్ ఇప్పుడు రివోల్ట్స్ జరుగుతున్నాయి. అందుకని ఏదో ఒకటి ఉండాలి కాబట్టి హ్యాంకరింగ్ పాయింట్ కావాలన్నప్పుడు షా పెడుతున్నారు. కానీ షా వల్ల ఇప్పుడు అలా అంటే ఇప్పుడు వెనిజువేలాలో కొంతవరకు నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్న ట్రంప్ అక్కడ డెల్సీ రోడ్రిగర్నే పెట్టేసినాడు వైస్ ప్రెసిడెంట్ అని, యాక్టింగ్ ప్రెసిడెంట్గా, లేకపోతే వాట్ ఎవర్ ఇంటరీమ్ ప్రెసిడెంట్ ఏదో పెట్టేసి నడిపిస్తున్నాడు. అంటే ఎక్సెప్ట్ మధురో మిగతా సిస్టమ్ అంతా అక్కడే ఉంది కదా. సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్ సార్ అక్కడ, అది టోటల్. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే డెల్సీ రోడ్రిగెస్ మన వైస్ ప్రెసిడెంటే కాకుండా ఇన్ఛార్జ్ ఆయిల్ అండ్ ఎనర్జీ మొత్తం ఆవిడ చేతులు ఉంది. కాబట్టి అమెరికన్స్ కావాల్సింది ఆయిల్ అంతే, అవసరం వస్తే అదర్ మినరల్స్, మిగతా అంతా ఏమైతే మాకేంటి అనే పద్ధతిలో చూపించినట్టే లెక్క. లేకపోతే హోల్ ఎంటైర్ సిస్టమ్ అలానే పెట్టుకొని, అది కూడా అన్నాడు ఆయన స్టేట్మెంట్ కన్నా చూస్తే, ఇఫ్ షీ డజంట్ డెలివర్ వాట్ వీ వాంట్ విల్ టేక్ మోర్ యాక్షన్ వాట్ ఎవర్ ఆల్రెడీ టేక్ అని అనేసిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏమిటంటే ఓకే వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్, ఇంకెందుకు ఎక్స్ట్రా యాక్షన్. కాకపోతే మళ్ళీ తను కూడా నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా, ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్లాండ్, ప్రెసిడెంట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పెట్టుకుంటారు. కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యాక్షన్ అనేసిండు. ఇక్కడ ఏంటంటే పరిస్థితులు ఇరాన్లో అలా కాదు, ఇరాన్కు వెనిజువేలాకు చాలా డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి ఇక్కడున్న ఇస్లామిస్ట్ థియోక్రాటిక్ సెటప్ ఏదైతుందో అది
ఈ రివల్యూషనరీ గాడ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోయారు అని అంటే అది వాళ్ళు ఇక మిగతా వాళ్ళను ఎవరిని టాలరేట్ చేసే పద్ధతులు లేరు కాబట్టి సప్రెషన్లు మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన రజాకార్ల మాదిరి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది ఆ సిస్టమ్తోనే నడిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ నడుస్తున్నది కానీ విత్ ఇన్ దట్ డొమెస్టిక్ సిస్టంలోనే ఒక గెరిల్లా వార్స్ లెక్క వచ్చేసేది మన దగ్గర. అంటే ఇక మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్స్ కానీ ఎటువంటి వస్తున్నాయి అవన్నీ తగ్గిపోతున్నాయి, ఒక ఐడియాలజీ అదే. కానీ ఇరాన్లో మాత్రం యాంటీ కమ్యూని సెంటిమెంట్ మ్యాక్సిమం ఉన్నది ప్రజల్లో, కానీ దాన్ని సరి అయిన పద్ధతిలో ఛానలైజ్ చేసి లీడ్ చేసి వాళ్ళు లేకుండా చేస్తున్నది ఇది రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్. సో అందుకనే ఇప్పుడు ఈవెన్ ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడైతే ఖమేనీ ఉన్నాడు కదా, ఈయననే ఇది ఎంతో కాలం రోహెల్లా ఖొమేనీ కింద ప్రెసిడెంట్గా చేసిండు 8 సంవత్సరాలు. సో ఈ నోస్ ఈ ఇన్స్ అండ్ అవుట్స్. కాబట్టి ఎలా అయితే ఈ సిస్టాన్ని కంటిన్యూ చేసి ప్రజలను సప్రెస్ చేసి అప్రెస్ చేసి రూల్ చేయగలం అనేది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ వైజు 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నది. తర్వాత రిలీజియస్ వైజు థియాలజీ వైజు ఆయనకు నెక్స్ట్ కొమ్మెని కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఈయన నడిపిస్తున్నాడు. సప్రెషన్స్ ఎన్ని రివోల్ట్స్ వచ్చినా ఓవర్కమ్ అవుతున్నారు. కానీ అయితే ఇక్కడ ఇంకొకటి సార్, ఒక చిన్న ప్రశ్న, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ లాంటి ఒక హెంచ్మెన్ వీళ్ళకి ఇరాన్లో లేడా, యుఎస్కి? మళ్ళీ ఈయన అంటే బయట నుంచి రావాలి, ఇతను జూనియర్ షా బయట నుంచి రావాలి. ఈ మహమ్మద్ యూనస్ లాంటి హెంచ్మెన్ దొంగతనంగా వాళ్ళ పిహెచ్డీలు పెట్టేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకొని లాబీ చేసుకొని క్లింటన్ ఫౌండేషన్ డబ్బులని మనీ లాండరింగ్ చేసి ఇలాంటి అవకతవకలకు పాల్పడిన మేధో సంపత్తి ఉన్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళు అలాంటి లీడర్ని తయారు చేస్తుంటారు కదా ఇప్పటికి. అమెరికా జనరల్గా చేస్తుంటుంది కదా, డీప్ స్టేట్ చేస్తుంటుంది కదా, లేరా వాళ్ళకి? ఇప్పుడు అదే అన్ఫార్చునేట్గా వీళ్ళు ఇప్పుడు ఒకటేమో అమెరికన్ సిఐఏ ప్లస్ ఇక్కడ ఇజ్రాయెల్ మొసాద్ రెండు పనిచేస్తున్నాయి. అయితే ఏమవుతుందంటే ఇజ్రాయెల్లో ఉన్న మొసాద్ సిస్టమ్ ఓవర్టేక్ చేసింది సిఐఏ యాక్టివిటీస్ కంటే కూడా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అసలు ఎవరిని దగ్గరికి రానియద్దు, ఎవరిని డెవలప్ కానియద్దు, ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు. కానీ ఇరాన్ను కంటిన్యూటీగా పెట్టి ఆల్టర్నేట్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకొని మన ఇంట్రెస్ట్ను కొనసాగించేటట్టు ఎలా తయారు చేయాలనేది మాత్రం ఇజ్రాయలీస్ ఎక్కువ ఆలోచించలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సిఐఏ వాళ్ళ సిస్టమ్ ఏమన్నదంటే ఇదంతా ఇజ్రాయెల్ చూసుకునే టెరిటరీ కాబట్టి లెట్ దమ్ టేక్ కేర్ ఆఫ్, వీల్ సపోర్ట్ అన్నట్టు. సో దాంతో ఏమైందంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ జూనియర్ షాను లేకపోతే పహలవి ఏదైతే ఉన్నాడో ఇన్ని సంవత్సరాలు ఎగ్జైల్ పోయినప్పుడు ఇప్పుడు 79 నుంచి అమెరికన్ యాంటీ అమెరికన్ సిస్టమ్ తోటే అప్పుడు రెవల్యూషన్ వచ్చింది.